అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. బంగారం ధరలు మళ్ళీ షాక్ ఇస్తున్నాయి. రేట్లు ఎంతకు చేరుకున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బంగారం వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారుల ఆసక్తి, విదేశీయంగా పెరుగుతున్న డిమాండ్, ఇలా అనేక కారణాలను బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ కూడా ఊపందుకుంది. దీంతో బంగారం కొనుగోలు డిమాండ్ పెరుగుతుంది. సాధారణంగా శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉండడంతో ఈ డిమాండ్ కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న ఉధృత పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పుడు కొంతమంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తుంటారు. దీంతో పసిడిపై డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బణం పైన ఉన్న ఆందోళనలు కూడా మార్కెట్ సెంటిమెంట్ ని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు ఆగస్టు 18న దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,55,590 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,42,900 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,55,890కి చేరుకుంది. అంటే మంగళవారం ఒక్కరోజే సుమారు 230 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 1,42,900 వద్ద ఉంది. ఇందులోనూ ఒక్క రోజులోనే 200 రూపాయలు పెరిగినట్లు కనిపించింది. చెన్నైలో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,55,890గా ఉండగా 22 క్యారెట్ల బంగారం 1,42,900 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,040గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,43,050గా ఉంది. అంటే నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నప్పటికీ మొత్తంగా చూస్తే పసిడి ధరల్లో ప్రస్తుతం భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేక త్వరలో తగ్గే అవకాశం ఉందా? బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, దేశీయ డిమాండ్ వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ధరలు ఏ దిశలో వెళ్తాయో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసేవారు రోజువారీ రేట్లతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మొత్తానికి శ్రావణ మాసంలో పెళ్లిళ్ల సీజన్ పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారు ధరలు బంగారం ధరలు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాయి.